బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 100% దేవుడు, 100% మానవుడు. మీరు చెప్పే మాటలు అమాయకమైన ప్రజలు నమ్ముతారు కానీ నాలాంటి వాడు ఎవరు నమ్మడు. ఎందుకు బ్రదర్ మీరు ఎంత చెప్పినా కూడా నమ్మరు? ఎందుకు నమ్మాలి? నాకు ఒక విషయం చెప్పండి. మీ నాన్న డాక్టర్ అయితే డాక్టర్ కొడుకు అంటారు, పోలీస్ అయితే పోలీస్ కొడుకు అంటారు, జడ్జి అయితే జడ్జి కొడుకు అంటారు, రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు కొడుకు అంటారు, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు అంటారు. ఎందుకని నేను అలా పిలవట్లేదు? ఎందుకన్నారంటే నేను అవి చేయలేదు కాబట్టి నన్ను అన్నారు, అవి చేస్తే అంటారు. అలానే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా ఆదియందు ఆయన వాక్యంగా ఉన్నాడు, మరియ గర్భంలో జన్మించిన తర్వాత మనుష్య కుమారుడిగా ఉన్నాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడిగా చేయబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా బయలుపరచుకోలేదు, దేవుడు కూడా చెప్పలేదు. ఇంకో విషయం తెలియాలి, పరిశుద్ధాత్మ కూడా ఆయన దేవుడు కాదు, ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్మ అంతే. ఇక్కడ దేవుడు అనేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక తండ్రి అయినా దేవుడు మాత్రమే.